Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని తరచూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల వైజాగ్ లో దొరికిన డ్రగ్స్ ఆమెకు సంబంధించినవేనని పుకార్లు వెల్లువెత్తాయి. సాక్షాత్తు సీఎం జగన్ కూడా ఇటువంటి ఆరోపణలు బహిరంగంగా చేశారు. ఇప్పుడేమో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆమె చెప్పినట్టు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై ఆమె తాజాగా స్టేట్మెంట్ ఇచ్చారు. తనపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వార్తల్ని నమ్మొద్దని పురంధరేశ్వరి ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనేది బీజేపీ నినాదం అని పేర్కొన్న ఆమె ముస్లిం రిజర్వేషన్లపై తాను మాట్లాడినట్టుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది ఫేక్ అని, అలాంటి వాటిని నమ్మవద్దని కోరారు. సమాజంలో అందరినీ కలుపుకొని పోతూ అభివృద్ధి వైపు నడిపించడమే బీజేపీ అభిమతం అని వివరించారు. ఇందుకు భిన్నంగా ట్రోల్ అవుతున్న నకిలీ వార్తను నమ్మొద్దని ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఇదే అంశంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్ కూడా స్పందించారు. రాజమండ్రిలో పురంధరేశ్వరికి లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే పెయిడ్ ఆర్టిస్టులతో వైసీపీ వాళ్లే దుష్ప్రచారం చేస్తున్నారని, అనని మాటల్ని అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధరేశ్వరి బీజేపీలో చేరి ఏపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కూడా జతకట్టింది. 3 పార్టీలు కలిసి ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాయి. ఈ క్రమంలో పురంధరేశ్వరి రోల్ ఏపీలో చాలా కీలకంగా మారింది. దీంతో ఆమె చీటికి మాటికి వార్తల్లో నిలిచేలా పరిస్థితులు ఏర్పడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.